హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఒక బ్యాచులర్ పార్టీలో 11 మంది ఫ్రెండ్స్ సంతోషంగా గడుపుతున్నారు. కానీ ఒక అపరిచితుడి ఎంట్రీతో సీక్రెట్స్ బయటపడి మర్డర్ జరిగితే ఇంట్లోకి వచ్చిన 12వ మనిషి ఎవరు? మోహన్ లాల్ సూపర్ ఇన్వెస్టిగేషన్ తో నటించిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ మూవీ 12th మ్యాన్. ఈ మూవీ స్టోరీ గురించి నేను ఇప్పుడు డీటెయిల్గా మీకు చెప్పబోతున్నాను. సినిమా మొదలవుతుంది ఇడుక్కి డిస్టిక్ లోని ఒక రిసార్ట్ లో. సిద్ధార్థ్ బ్యాచులర్ పార్టీకి 11 మంది ఫ్రెండ్స్ వస్తారు. ఫిదా, మాథ్యూ, షైనీ, శామ్, మెరిన్, అలాగే జకెరియా, ఆనీ, సిద్ధార్థ్, ఆరతి, అలాగే జితేష్, నయన. వీళ్లలో ఆనీ, ఫిదా, అలాగే జితేష్, మాథ్యూ, మెరిన్, సిద్ధార్థ్, జకిరియా కాలేజ్ మేట్స్ అందరూ సంతోషంగా డిన్నర్ చేస్తుండగా ఒక అపరిచితుడు చంద్రశేఖర్ వచ్చి మద్యం అడుగుతాడు. అతన్ని పంపేస్తారు. మీరు ఊహించగలరా ఈ పార్టీలో సీక్రెట్స్ బయటపడితే ఎలా ఉంటుందో అని? డిన్నర్ మధ్యలో ఫిదా ఫ్రెండ్స్ అయిన భార్యాభర్తలకు కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అని, దీన్ని పరీక్షించడానికి ఒక గేమ్ స్టార్ట్ చేస్తారు. అందరూ ఫోన్లు టేబుల్ మీద పెట్టి వచ్చే మెసేజ్లు బిగ్గరగా చదవాలి. కాల్స్ స్పీకర్ మీద పెట్టాలి. ఈ గేమ్తో చిన్న చిన్న ఎంబారసింగ్ సీక్రెట్స్ బయటపడతాయి. కానీ ఇందులో బిగ్ ట్విస్ట్ ఉంది. సిద్ధార్థ్కి ఒక ఫ్రెండ్ కాల్ చేసి అబార్షన్ పిల్స్ పేరేంటి అని అడుగుతుంది. నువ్వు ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశావు కదా అని అడుగుతారు అంతా. సిద్ధార్థ్ అప్పటికి అవివాహితుడు. అందరూ షాక్ అవుతారు. గ్రూప్ లో ఎవరో ఒక భార్యతో ఎఫ్ఐఆర్ ఉందని సందేహం వచ్చి గొడవ స్టార్ట్ అవుతుంది. ఇంతలో షైని ఒక వ్యూ పాయింట్ నుంచి పడి చనిపోతుంది. ఇన్వెస్టిగేషన్ అక్కడే స్టార్ట్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది చంద్రశేఖర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లీవ్ లో ఉన్నాడు అని. అతను అందరినీ ప్రశ్నిస్తాడు. అలీబీలు చెక్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ గేమ్ రీస్టార్ట్ చేసి ఆ రాత్రి మొదటి నుంచి సీక్రెట్స్ రివీల్ చేస్తాడు. సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. సిద్ధార్థ్ ఎఫ్ఐఆర్ చేశాడా? షైని ఎందుకు చనిపోయింది? మర్డరా లేక అది సూసైడా? స్టెప్ బై స్టెప్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుకుంటే, మొదట సిద్ధార్థ్ కవర్ చేస్తున్నది జితేష్ అని తెలుస్తుంది. జితేష్ అడ్మిట్ చేస్తాడు తన ఎఫ్ఐఆర్ షైనీతో ఉంది అని, ఆమె సూసైడ్ చేసుకుంది అని. షైనీకి బైపోలార్ డిజార్డర్ ఉందని, సూసైడల్ టెండెన్సెస్ ఉంటాయని డాక్టర్ కన్ఫర్మ్ చేస్తాడు. కానీ డాక్టర్ నయన చెప్తుంది షైనీకి పిల్లలు పుట్టలేదు, అబార్షన్ స్టోరీలో ఆమె ఇన్వాల్వ్ కాలేదు అని. ఇక్కడే కన్ఫ్యూజింగ్ సీన్ స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఐఆర్ స్టోరీ మిక్సప్. ఇది సింపుల్ గా సిద్ధార్థ్ కవర్ చేస్తున్న జితేష్ ఎఫ్ఐఆర్, కానీ అసలు అమ్మాయి వేరు. ఒక్కొక్క క్లూ ఇంకొక దానికి దారితీస్తుంది. చంద్రశేఖర్ డిస్కవర్ చేస్తాడు షైనీ అకౌంట్ కి 10 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. జితేష్ అకౌంట్ నుంచి 5 లక్షలు మాత్రమే. మిగతా 5 లక్షలు మెరిన్ నుంచి. అసలు జితేష్ ఎఫ్ఐఆర్ మెరిన్ తో ఉంది. మెరిన్ షైనీ సహాయం తీసుకుంది ఆరతికి ప్రూఫ్ చూపించడానికి. షైనీ 5 లక్షలు డిమాండ్ చేసి యానీని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఇక ఇక్కడ సస్పెన్స్ ఏంటంటే షైనీని ఎవరు చంపారు? శామ్, మెరిన్ జాయింట్ అకౌంట్ వల్ల శామ్ కి సందేహం వచ్చి షైనీతో గొడవపడి అనుకోకుండా తోసేస్తాడు. ఆమె పడి చనిపోతుంది. చివర్లో చంద్రశేఖర్ అందరినీ రూమ్ లో వదిలేసి వెళ్ళిపోతాడు. సూర్యోదయంతో సినిమా ముగుస్తుంది. వాళ్ళ ఫేట్ అన్నోన్. మొత్తంగా చెప్పాలంటే ఇది ఒక మిస్టరీ, సస్పెన్స్, మోరల్ డైలమాస్ తో కలిగి ఉన్న సినిమా అని చెప్పొచ్చు. చాలా థ్రిల్లింగ్ గా కూడా అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ ఈ స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.